ఏపీ రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు నడుం బిగించింది సిఆర్డీఏ. నగరం నుంచి ప్రవహించే కొండవీటి వాగు, పాలవాగు, పొట్టేళ్ల వాగుల ఉధృతిని అరికట్టేందుకు 3 చోట్ల భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపడుతోంది. ఇప్పటికే శాఖమూరులో 55 ఎకరాలు, నీరుకొండలో 45 ఎకరాల్లో పనులు వేగంగా జరుగుతుండగా తాజాగా కృష్ణాయపాలెం, పెనుమాక మధ్య 190 ఎకరాల విస్తీర్ణంలో మరో కీలక రిజర్వాయర్ పనులను ప్రారంభించారు. .1 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ 3వ రిజర్వాయర్ కొండవీటి వాగు ద్వారా వచ్చే అదనపు వరద నీటిని నిల్వ చేసి లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా కాపాడుతుంది. రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టిన ఈ జల వనరుల నిర్వహణ పనులు భవిష్యత్తులో అమరావతికి పటిష్టమైన రక్షణ కవచంలా నిలవబోతున్నాయి. ప్రాజెక్టుల పురోగతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతిలో వరద నివారణ కోసం నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్ల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నేను కృష్ణాయపాలెం, పెనమాక మధ్య నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్ వద్ద ఉన్నాను. ఇదంతా కూడా కొండవీటి వాగుని పక్కనే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. అమరావతిలో వర్షాకాల సీజన్లో అమరావతిలో ఉన్నటువంటి 3 వాగులు అంటే కొండవీటి వాగు, పాలవాగు, పొట్టేళ్ల వాగు, ఈ వాగుల ద్వారా వరద అమరావతిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ వరద నివారణ కోసం నెదర్లాండ్ సంస్థతో కొన్ని డిజైన్స్ రూపొందించి అమరావతి ప్రాంతంలో 3 రిజర్వాయర్లు, ఒక గ్రావిటీ కెనాల్ని సిఆర్డీ నిర్మాణం చేస్తుంది. దానిలో భాగంగానే రిజర్వాయర్లతో పాటు అటు గ్రావిటీ కెనాల్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఇక్కడ మీరు ఈ రిజర్వాయర్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇప్పటివరకు అంటే అటు శాఖమూరు అదేవిధంగా నీరుకొండ ఈ 2 చోట్ల రిజర్వాయర్ నిర్మాణం చేశారు. ఇప్పుడు నిర్మాణం చేయబోతున్న ఈ రిజర్వాయర్ కెపాసిటీ చాలా ఎక్కువ, 190 ఎకరాల్లో దీన్ని నిర్మాణం చేస్తున్నారు. 0.1 టీఎంసీ కెపాసిటీతో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. అమరావతికి వచ్చేటువంటి కొండవీటి వాగు దాదాపు 27 కిలోమీటర్లు అమరావతిలో ప్రయాణించి ప్రకాశం బ్యారేజ్ వద్ద కలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొండవీటి వాగు లామ్ దగ్గర నుంచి వచ్చే సమయంలో వెడల్పు తక్కువగా ఉండడం, లోతు తక్కువగా ఉండడం కారణంగా గ్రామాల్లోకి వచ్చేస్తుంది. భవిష్యత్తులో వరద పెరిగిన ఇబ్బంది లేకోకుండా ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం శాఖమూరు వద్ద దాదాపు 55 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం దాదాపు చివరి దశ చేరుకుంది. నీరుకొండ వద్ద 45 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ పెనమాక, కృష్ణాయపాలెం మధ్యలో 190 ఎకరాల్లో భారీ రిజర్వాయర్కి శ్రీకారం చుట్టింది సిఆర్డీఏ. దానిలో భాగంగా నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఒకసారి మనం చూస్తున్నాం కదా, అవి రిజర్వాయర్కి సంబంధించినటువంటి గట్టు ఆ విధంగా డిజైన్ చేస్తారు. మొత్తం కూడా చాలా పటిష్టంగా ఉండే విధంగా రిజర్వాయర్ గట్టు అంతా కూడా ఆ విధంగా కొండరాళ్లతో, కాంక్రీట్తో అదంతా కూడా చేస్తారు. దాని ద్వారా స్టోరేజ్ అనేది ఇక్కడే ఉంటుంది. వాటర్ ఎటు వెళ్ళకోకుండా ఇక్కడే స్టోరేజ్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే వరద కొండవీటి వాగు ద్వారా వచ్చే వరదనంతా ముందు శాఖమూరులో నిర్మాణం చేస్తున్న రిజర్వాయర్కి, తర్వాత నీరుకొండ, తర్వాత ఇక్కడ పెనమాక, కృష్ణాయపాలెం మధ్య నిర్మాణం చేస్తున్న ఈ రిజర్వాయర్లోకి మళ్ళిస్తారు. ఇంకా ఎక్సెస్ వాటర్ వస్తే కనుక అంటే ఈ వరద రూపంలో ఇంకా ఎక్సెస్ వాటర్ వస్తే కనుక దాన్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ద్వారా అటు ప్రకాశం బ్యారేజ్లోకి, మద్రాసు కాలువలోకి విడుదల చేస్తారు. వీటితో పాటు గ్రావిటీ కెనాల్ అనేది అమరావతిలో కీలక భూమిక పోషిస్తుంది. ఎందుకంటే గ్రావిటీ కెనాల్ ద్వారా ఏంటంటే అమరావతిలో కొండవీటి వాగు నుంచి వచ్చే వరదని అవసరమైతే ప్రకాశం బ్యారేజ్లోకి లేకపోతే ఇటు నీరుకొండ రిజర్వాయర్లోకి తరలించే విధంగా గ్రావిటీ కెనాల్ని నిర్మాణం చేస్తున్నారు. ఒకవేళ అమరావతిలో కనుక వాటర్ ఎక్కువైతే కనుక వచ్చే వాటర్ని గ్రావిటీ కెనాల్ ఉపయోగించి నీరుకొండ నుంచి నేరుగా బోరుపాలెం, వైకుంఠపురం వద్ద, హరిశ్చంద్రపురం వద్ద నిర్మాణం చేసే ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా కృష్ణానదిలోకి వదులుతారు. అదేవిధంగా ఒకవేళ వాటర్ కనుక తక్కువ ఉంటే కనుక అదే లిఫ్ట్ ద్వారా కృష్ణానదిలో నుంచి వాటర్ని అమరావతిలోని రిజర్వాయర్లు నీరుకొండ, శాఖమూరు ఈ రిజర్వాయర్లోకి తరలించే విధంగా గ్రావిటీ కెనాల్ అనేది పనిచేయబోతుంది. దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రావిటీ కెనాల్ని నిర్మాణం చేస్తున్నారు. ఈ విధంగా అమరావతిలో వరద నియంత్రణ కోసం పటిష్ట నిర్మాణ పనులు అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో దాదాపు వచ్చే 100 ఏళ్లకు సంబంధించినటువంటి వరద నీరు ఏ స్థాయిలో వస్తుంది, ఎలా వచ్చే అవకాశం ఉందని ఒక అంచనాను రూపొందించి ఈ రిజర్వాయర్లు కానీ గ్రావిటీ కెనాల్ అయితే నిర్మాణం చేస్తున్నారు. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికి అయితే అమరావతిలో రిజర్వాయర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ వర్షాకాల సీజన్ స్టార్ట్ అయ్యేలోపు ఈ పనులన్నీ పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని సిఆర్డీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే శరవేగంగా రిజర్వాయర్ల పనులన్నీ కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ ఓసన్నతో రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.